నమస్కారం. సిడిఎన్ కబుర్లతో మీ ముందుకు ముఖ్యాంశాలు. ఈ నెల 4న స్వర్ణభారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు. బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ సివిసి సత్యం వెల్లడి. బెంగళూరు నగర్ పోలీస్ క్వార్టర్స్ లో నూతన సంవత్సర వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ మోహన్ రావు. పట్టణంలో అస్తవ్యస్తంగా ట్రాఫిక్ సమస్య పరిష్కరించాలంటున్న పట్టణ ప్రజలు. స్థానిక బాలకృష్ణారెడ్డి నగర్ లో సైడ్ కాలువల నిర్మాణం కలగానే ఉండిపోతుంది. ఎంతో కాలంగా కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మురుగునీరు పారుదలకు కాలువలు లేకపోవడంతో వ్యర్థాలన్నీ రోడ్లపైనే ఉంటున్నాయి. కాలనీలో సైడ్ కాలువలను నిర్మించాలని అధికారులకు ఎన్నిసార్లు వినవించినా ఫలితం లేకుండా పోయిందని స్థానికులు అంటున్నారు. అధికారులు స్పందించి కాలనీలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని కాలనీ వాసులు కోరుతున్నారు. ఈ సందర్భంగా స్థానికుడు ఎలక్షన్లు అప్పుడేమో మేము చేస్తాం వస్తారు లేదు పరిస్థితులు ఇంకే. ఇక్కడ మీ సైడ్ కాలు లేని వల్ల బాగా ఇబ్బంది కదా మీకు? ఇబ్బంది లేదు కదా, వర్షం వస్తూ ఉండే మార్గం లేదు అసలు. వర్షం సెటిల్ చేస్తారా? ఏం చేస్తాం కదా, తూకోవటం నీళ్ళు ఎల్లబెట్టుకోవటం ఇళ్ళ నీళ్ళు రోడ్డు మీద ఉంటున్నాయి, వర్షం పడి నీళ్ళు అంటే ఉంటున్నాయి. ఇళ్ళల్లో ఉంటాయి, రోడ్లలో ఉంటాయి. ఈ మధ్య వాళ్ళు ఎన్ని సంవత్సరాలు అయింది? ఇది సంవత్సరం పైన, సంవత్సరం 6 నెలలు అవుతుంది. అప్పుడు సైడ్ కలవదు ఇలా? అప్పుడు తీసారు, మళ్ళీ బురదలేరు, అన్ని నీళ్ళు నిలబడుతుండేసరికి మళ్ళీ బురద. స్థానిక ఉదయగిరి బ్రిడ్జి దక్షిణం వైపు క్రిస్టియన్ పేటకు వెళ్లే మార్గంలో రాకపోకలు సాగించాలంటే అటు వాహనదారులు ఇటు పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్గం వెంబడి ఉన్న దుకాణ నిర్వాహకులు రోడ్డు మీద వరకు ఆక్రమించి ఉండటంతో మార్గం ఇరుకుగా ఉంటుంది. ఎదురెదురుగా 2 వాహనాలు రావాలన్నా నానా అవస్థలు పడాల్సి వస్తుంది. గతంలో ఆక్రమణలను మున్సిపల్ అధికారులు తొలగించినా మరలా యథాస్థితికి వచ్చింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు మార్గం వెంబడి ఉండే ఆక్రమణలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని స్వర్ణభారతి ట్రస్ట్ సౌజన్యంతో కందుకూరి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీన స్థానిక మినీ స్టేడియంలో ముగ్గులు పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు భారతీయ జనతా పార్టీ కావలి అసెంబ్లీ కన్వీనర్ సివిసి సత్యం. ఈ మేరకు శుక్రవారం స్థానిక మినీ స్టేడియం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. కావలి ప్రజలకు నెల్లూరు స్వర్ణభారత్ ట్రస్ట్ శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారి సౌజన్యంతో కందుకూరి గ్రూప్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ కందుకూరి వెంకట సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో తేదీ 4వ తేదీ ఆదివారం బిట్స్ కాలేజీ పక్కన మన ప్లే గ్రౌండ్ స్టేడియంలో ముగ్గుల పోటీ ఏర్పాటు చేస్తున్నాము. సదరు ముగ్గుల పోటీ ఉదయం 9:30కు ప్రారంభమవుతుంది. కాబట్టి ఉత్సాహవంతులైన మహిళలందరూ ముగ్గుల పోటీలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. అలాగే ప్రజలందరూ విచ్చేసి వారిని ఆనందింపజేయవలసిందిగా, కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. ఉత్సాహవంతులైన మహిళలు 4 చోట్ల సెంటర్లు ఏర్పాటు చేసున్నారు. వారు వారి పేర్లను ఆ సెంటర్లలో
నమోదు చేయించుకొని కూపన్ తీసుకునవలసిందిగా కోరుచున్నాము. సదరు కూపన్ తీసుకున్న మహిళలు కరెక్ట్ సమయానికి 9:30కి గ్రౌండ్లోకి వచ్చి పోటీలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. ఆ సెంటర్స్ ఢిల్లీ రాజస్థాన్ ట్రాన్స్పోర్ట్, వాయునందన్ ప్రెస్ వీధి, శ్రీ చెన్నా వెంకట సత్యనారాయణ గారు నమోదు చేస్తారు. అలాగే నేరళ్ల సుధారాణి, బృందావన కాలనీ, అలాగే అరుణోదయ క్లాత్ మార్కెట్ లో నెంబర్ 14 షాపు నందు నమోదు చేస్తారు. అలాగే చెబైరా ఫర్నిచర్స్ ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద భాగం ఉన్నది, అక్కడ సిహెచ్ సంతోష్ కుమార్ నమోదు చేస్తారు. సదరు సెంటర్లలో వారి పేర్లను నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుచున్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నెల్లూరు శుభమస్తు షాపింగ్ మాల్ లో నిర్వాహకులు లక్కీ ట్రిప్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతిరోజు లక్కీ డ్రాను నిర్వహించి బహుమతులను అందజేస్తున్నారు. ఈ షాపింగ్ మాల్ లో పట్టు చీరను కొనుగోలు చేస్తే కూపన్ ను అందజేస్తారు. ఈ కూపన్లను బాక్స్ లో ఉంచి ప్రతిరోజు మధ్యాహ్నం డ్రా తీస్తున్నారు. అదేవిధంగా వారంలో ఓసారి జరిగే డ్రాలో నానో కార్ అందజేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. శుభమస్తు షాపింగ్ మాల్ లో గురువారం తీసిన లక్కీ డ్రాలో భాగంగా నెల్లూరుకు చెందిన సత్తాస్ విజేతగా నిలిచారు. వీరికి దుకాణ నిర్వాహకులు పట్టు చీరను బహుమతిగా అందజేశారు. విజేత కుమ్మల వీధి వాస్తవ్యులు గయాసుద్దీన్ గారు. పేరు సత్తాజ్. మేము నిన్న వచ్చి షాపింగ్ చేసాం. మొన్న వచ్చి షాపింగ్ చేసాం. డ్రెస్ చాలా బాగుండాయి, డ్రెస్ బాగా సౌకగా కూడా ఉన్నాయి, బాగా స్పెషల్గా బాగుండాయి. చీర కూడా బాగుంది, పట్టు చీర కూడా కావలి పట్టణ పరిధిలోని ముస్నూరు మర్రిచెట్టు కాలనీలో చేతి పంపులు పనిచేయకపోవడంతో మంచినీటి కోసం స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలో ఉన్న బోర్ నిరుపయోగంగా ఉన్న అధికారులు కనీసం పట్టించుకోవటం లేదని స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మంచినీటి కోసం నానా అవస్థలు పడుతున్నామని అధికారులు స్పందించి బోరుకు మరమ్మతులు చేయించాలని కాలనీ వాసులు కోరుతున్నారు. కావలి పట్టణంలో చలి తీవ్రత రోజురోజుకి ఎక్కువతూనే ఉంది. ఉదయం 7:30 అవుతున్నా పట్టణాన్ని కమ్మిన మంచు పొర వదలటం లేదు. ప్రతినిత్యం వేకువనే జాగింగ్ చేసేవారు, పాఠశాల విద్యార్థులు మంచు ప్రభావంతో ఇబ్బందులు పడుతున్నారు. గత 2 రోజులుగా కురుస్తున్న మంచుతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకి తీవ్రతరమవుతుంది. ప్రధానంగా ఉదయగిరి బ్రిడ్జి సెంటరు, తుమ్మలపెంట రోడ్డు, పొట్టి శ్రీరాముల విగ్రహం సెంటర్ తదితర ప్రాంతాలలో ప్రతినిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు తప్పటం లేదు. రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ ఆటోలను నిలిపివేస్తూ ఉండటంతో పరిస్థితి జటిలమవుతుంది. ట్రాఫిక్ పోలీసులు పర్యవేక్షిస్తున్న ఆటో వాలాల వైఖరితోనే ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇటీవల బాధ్యతలు చేపట్టిన పోలీస్ అధికారులైన ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి సారించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
వెంగళరావు నగర్ లో ఉన్న పోలీస్ క్వార్టర్స్ లో గురువారం రాత్రి 25వ వార్డు కౌన్సిలర్ నెల్లూరు సీతారాం ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఎస్పీ మోహన్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల నిర్వహించిన పలు పోటీలలో విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో 1వ పట్టణ ఎస్ఐ నాగార్జున, 25వ వార్డు నాయకులు వెంకటేశ్వర రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రైజ్ ఆర్ రాము వెంకటేష్. పడిపోయాడు సార్. కే వర్షిణి థర్డ్ ప్రైజ్ మనోజ్ఞ శ్రీ. లెమినేట్ కండక్ట్ చేస్తున్న సందర్భంలో ముఖ్యంగా మీ యొక్క పోలీస్ క్వార్టర్స్ లో ఈ యొక్క సిమెంట్ రోడ్ అయితేనేమి, అదేవిధంగా ఒక బోరు ఉండే ఒక సమస్య ఉంది. అది కూడా ఏ సమస్య వచ్చినా సరే నేను అంటే ఇక్కడ సిమెంట్ రోడ్ అంటే ఇది హౌసింగ్ సొసైటీ కింద ఉంది. ఆ అన్ని విషయాలు కూడా చర్చించి ఏ కార్యక్రమం చేయాలి సరే అందరూ అధికారి దగ్గరికి తీసుకెళ్లి ప్రతి ఒక్క మీకు ఏం కావాలో సరే మేము మా ఫోన్ నెంబర్ ఇస్తున్నాము. అదేవిధంగా ఈ రోజు ప్రతి కుటుంబానికి కలవాలని ఉద్దేశంతో 620 కుటుంబాలని ఉదయం నుంచి ఇప్పటిదాకా మేము ఇంటికి కూడా లేదు. అదే కంటిన్యూషన్ వచ్చి సార్ వస్తాను మేము వచ్చాము. ప్రతి ఇంటికి క్యాలెండర్ ఇస్తూ ఉదయం నుంచి వచ్చాము. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి ఏడాది నూతన సంవత్సర వేడుకలను పోలీస్ క్వార్టర్స్ లో నిర్వహిస్తామని అన్నారు కావలి డీఎస్పీ మోహన్ రావు. స్థానిక వెంగళరావు నగర్ లో ఉన్న పోలీస్ క్వార్టర్స్ లో ఆ వార్డు కౌన్సిలర్ సీతారాం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఏ విధంగా వేడుకలను జరుపుకుంటున్నారో అదే ఆనవాయితీని ప్రారంభిస్తామని అన్నారు. పోలీస్ అంటేనే అంటరాని వారు అనే భావనతో అందరూ ఉంటారని, కానీ వార్డు కౌన్సిలర్ సీతారామమ్మ పోలీస్ క్వార్టర్స్ లో ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషించదగ్గ విషయమని అన్నారు. మామూలుగా పోలీసులు అంటే అంటరాని వాళ్ళు అనే భావంతో ఉంటారు అందరూ. కానీ మన కార్పొరేటర్ గారు పోలీసు విధుల గురించి చాలా గౌరవభావంతో చాలా గొప్పగా చెప్పారు. ఆవిడికి ఈ సందర్భంగా నా ధన్యవాదాలు. పూర్వం రోజుల్లో లైన్లో పిల్లకాయలు, పోలీసు లైన్లో పిల్లకాయలు ఎవరు చదవరు, మహా అయితే కానిస్టేబుల్ అవుతారు అని స్థిరమైన అభిప్రాయంతో ఉండేవాళ్ళు చాలా మంది. కానీ ఇప్పుడు రోజుల్లో చాలా మంది పోలీస్ పిల్లలు ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యారు, తర్వాత గ్రూప్ 1 ఆఫీసర్లు అయ్యారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు, డాక్టర్లు, ఇంజనీర్లు కూడా అయ్యారు. మీరందరూ ఎంత చక్కగా సంఘీభావంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని నేను కొత్తగా వచ్చాను కాబట్టి నాకు ఇంతకుముందు తెలియదు. ఈసారి ఇంకా ఘనంగా బాగా అద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తామని మీ అందరికీ వాగ్దానం ఇస్తున్నాను. మళ్ళీ ఒకసారి అందరికీ నూతన శుభాకాంక్షలు చెబుతూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్. రోడ్లను శుభ్రం చేసే మున్సిపల్ సిబ్బంది పోలీస్ క్వార్టర్స్ లో మాత్రం రావటం లేదని స్థానిక 25వ వార్డు కౌన్సిలర్ సీతారామమ్మకు విన్నవించారు పోలీస్ అసోసియేషన్ సభ్యులు రమణయ్య. గురువారం రాత్రి స్థానిక వెంగళరావు నగర్ పోలీస్ క్వార్టర్స్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మనకి ఇదివరకు గతంలో ఉన్నటువంటి ఆఫీసర్స్ ప్రతి శనివారం ఇక్కడ పీటీకి ఏర్పాటు చేసి అన్ని పిచ్చి మొక్కలు కానీ మిగతా మొక్కలు అన్ని మంచాతనే క్లీన్ చేయించేవాళ్ళు. ఇప్పుడు డ్యూటీలు ఎక్కువైనందు వల్ల రకరకాలటువంటి దీనివల్ల ఆ కార్యక్రమం కొద్దిగా తగ్గింది. ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం మనమే చేసుకోవాలి వీలైనంత వరకు. ఎందుకంటే అది ఎవరో వచ్చేస్తారనేది మనం అనుకోకూడదు. మనం ఇటుపక్క కానీ ఏదన్నా అవకాశ వస్తువు ఏదైనా వేయాలన్నా డస్ట్బిన్ వేయటం, వీలైనంత వరకు ఏదైనా వేస్ట్ ఉన్నా డస్ట్బిన్ వేయటం మనమే వేయాలి. పిల్లకాయల చేత వేపిస్తే ఏమవుతుందంటే వాళ్ళు వేస్తారో వేయరు. మనం ఎంతపోయి వేస్తుంటే పిల్లలు చూసి ఓహో ఈ విధంగా డస్ట్బిన్లో వేయాలేమో
ప్రోగ్రామ్ అంటే ఈ కార్యక్రమం అని వాళ్ళు నేర్చుకుంటారు. మనల నుంచి పిల్లకాయలు కూడా నేర్చుకుంటూ ఉంటారు. ఎక్కువగా జంతువులు పందులు తిరుగుతున్నాయి. ఈ విషయంలో మన కౌన్సిలర్ గారు ఏదన్నా కొంచెం చర్య తీసుకొని ఇక్కడికి ఈ వీధులు చిమ్మటానికి మున్సిపాలిటీ వాళ్ళు వస్తూ ఉంటారు, కానీ మన క్వార్టర్స్లోకి రాదు. ఈ ప్రాంతానికి వచ్చినటువంటి చిమ్మే వాళ్ళు ఈ క్వార్టర్స్ లో కూడా ఒకసారి రోడ్డు ఓన్లీ రోడ్ సింటే చాలు, ఈ రోడ్డు ఆ రోడ్డు చిమ్ముకొని పోతే ఈ రిక్వెస్ట్ మేము కౌన్సిలర్ గారిని కోరుతున్నాం. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాల్లో వాళ్ళు యాక్టివ్ గా చేస్తున్నారు కాబట్టి మనం రిక్వెస్ట్ ఇదివరకు మనం కమిషనర్ గారిని కూడా అడిగితే 2 days 3 days వచ్చారు. తర్వాత దాన్ని మళ్ళా మారుతున్నారు. మళ్ళా అడిగితే బాగుండదని మనమే అడగలేదు. ఈ క్వార్టర్స్ చుట్టూరు ఇదివరకు కాంపౌండ్ ఉండేది కాదు. ఒక డిఎస్పీ గారు రఘునాథ్ రెడ్డి గారు ఈ క్వార్టర్స్ చుట్టూరు కాంపౌండ్ ఏర్పాటు చేయించారు. జిల్లాలో ఎక్కడా లేదు కాంపౌండ్. పోలీస్ క్వార్టర్స్ మనకు ఏర్పాటు చేశారు. స్థానిక ఎస్ఎస్ ట్యాంక్ నుండి కావలికి వచ్చే పైప్ లైన్ కొన్ని ప్రాంతాలలో లీకేజీల కారణంగా మంచినీరు వృధాగా పోతుంది. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా మంచినీరు నేలపాలవుతుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పైప్ లైన్ లీకేజీలను నివారించి మంచినీటిని వృధా కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. పట్టణంలోని ఇందిరానగర్ నుండి బాలకృష్ణారెడ్డి నగర్ వరకు వెళ్లే మార్గంలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి వర్షం కురిసినా ఈ మార్గం అటు వర్షపు నీటితో ఇటు మురుగునీటితో అధ్వానంగా మారుతుందని స్థానికులు అంటున్నారు. అధికారులు స్పందించి ఈ ప్రాంతంలో డ్రైన్ను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. స్థానిక తుఫాన్ నగర్ శివాలయం వెనుక ఉన్న హౌసింగ్ కాలనీలో విద్యుత్ స్తంభాలు వేసిన వాటికి దీపాలు ఏర్పాటు చేయకపోవడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో కాలనీలోకి వెళ్లాలన్న భయాందోళన పరిస్థితిగా ఉందని స్థానిక ప్రజలు అంటున్నారు. కాలనీ ఏర్పడి కాలం గడుస్తున్న నేటికి అధికారులు సౌకర్యాలు ఏర్పాటు చేయడం లేదని అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి త్వరితగతిన విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు.
జోగంటిపళ్ళానికి వెళ్లే రోడ్డు మార్గం అధ్వానంగా ఉండటంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. మట్టి రోడ్డు కావడంతో గుంతలు గుంతలుగా ఏర్పడి ప్రమాదభరితంగా ఉంది. ఈ మార్గం గుండా ఎంతో మంది వాహనదారులు ఆటోలు రాకపోకలు సాగిస్తుంటాయి. గుంతలలో వాహనాలు పడి మరమ్మతులు గురవుతున్నాయని పలువురు వాహనదారులు అంటున్నారు. అధికారులు స్పందించి సిమెంట్ రోడ్డును ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. సిటిఎన్ కబుర్లు నేటికి సమాప్తం.